వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీ నదికి వరద ఉధృతి బాగా పెరిగిపోయింది. ఏ క్షణమైనా జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ నుంచి 2000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న వరద నీరు ముసారాంబాగ్ దగ్గర మూసీలో కలుస్తోంది. మూసీ ఉధృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. నాన్ స్టాప్ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మూసీ నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ వరద ఉధృతిని చూస్తున్నాము. ఇక్కడంతా కూడా గతంలో ఏదైతే వరద ఉధృతంగా వచ్చిందో అదే తరహాలో గంటకు కూడా మూసీ వరద ప్రవాహం అనేది పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇప్పటికే జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఏ క్షణంలోనైనా జంట జలాశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పటికే హుస్సేన్ సాగర్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు అనేది మూసీలోకి వదులుతున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ నుంచి దాదాపు 2000 క్యూసెక్ల అదనపు నీరు అంతా కూడా కిందకు వస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయినటువంటి హుస్సేన్ సాగర్లో వచ్చిన నీరు వచ్చినట్టే ఏదైతే హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ నుంచి సర్ప్లస్ నాలా ద్వారా కిందికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదంతా కూడా ముసారాంబాగ్ వద్ద హుస్సేన్ సాగర్లో కలుస్తున్న నేపథ్యంలో ముసారాంబాగ్ వద్ద ఎప్పటికప్పుడు మూసీ వరద ఉధృతి అనేది గంటకు పెరుగుతుంది. ముఖ్యంగా చాదర్ఘాట్ కావచ్చు, రసూల్పురా కావచ్చు, అదేవిధంగా ఏదైతే పురాణాపూల్ బ్రిడ్జి వద్ద కావచ్చు, ముసారాంబాగ్ గోల్నాగా ఈ బ్రిడ్జిల వద్ద ఎప్పటికప్పుడు అధికారులు మూసీ వరద ఉధృతిని అంచనా వేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా జంట జలాశయాల గేట్లు ఎత్తితే ఇంకా వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జి వద్ద, అదేవిధంగా గోల్నాగా బ్రిడ్జి వద్ద, ఈ ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరొక 2 రోజులు ఇదే తరహాలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మూసీ వరద ప్రవాహం అనేది మరింత పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు ఏదైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారో దానికి అనుగుణంగా వారంతా కూడా నడుచుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అంచనా వేసి పై అధికారులకు సమాచారం చేస్తున్నారు. ఎందుకంటే పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయాల్సి వస్తే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు సిద్ధమయ్యారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.